Hi everyone, welcome back to A Square Maths Academy. Today we'll discuss about Mathematics 2A model paper of Telangana State Board of Intermediate. So total number of questions 37 questions ఇవ్వడం జరిగింది. 37 questions నుంచి మనం ఓన్లీ 10 వెరిఫైడ్ క్వశ్చన్స్, 5 షార్ట్ క్వశ్చన్స్, 5 లాంగ్ క్వశ్చన్స్, అంటే మొత్తం 20 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అంటే మనకు 17 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే నాట్ ఓన్లీ లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్లో కూడా ఈసారి చాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మొదటిసారి ఎవరైతే వీడియోని చూస్తున్న వారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. స్టార్ట్ ది క్లాస్. టుడేస్ క్లాస్ సియర్ Mathematics 2A model question paper for the academic year 21 to 22 ఓన్లీ. అంటే సేమ్ 3 hours ఉంటుంది. 3 hours 75 marks క్వశ్చన్ పేపర్. సేమ్ 3 సెక్షన్స్గా డివైడ్ అయ్యి జరిగింది, ఏ, బి అండ్ సి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇంతకుముందు ఉన్న ప్రకారం. కాకపోతే ఎక్స్ట్రా ఏంటంటే మనకు అడిషనల్గా ఈసారి వచ్చింది ఏంటంటే వెరిషన్ క్వశ్చన్స్లో కూడా చాయిస్ ఇవ్వడం జరిగింది. అంటే 50% చాయిస్ని మనం బేస్ చేసుకున్నట్లయితే 15 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ ఆన్సర్ ఎనీ 10 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే మనకి 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా చాయిస్ కింద ఇవ్వడం జరిగింది. సో అందులో ఏ చాప్టర్కి వెళ్ళి ఏ క్వశ్చన్స్ అంటే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిందో చూస్తే, మ్యాథ్స్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ 3 వెరిషైడ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తున్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి ఫస్ట్ 3 వెరిషైడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఒకటి మాత్రం మళ్ళీ డిమోర్స్ థీరం. ఓకే, సో ఇక్కడ మనకి చేంజెస్ ఏం కాలేదు. డిమోర్స్ థీరంలో ఫస్ట్ మనకి వెరిషైడ్ క్వశ్చన్స్ ఓన్లీ కాంప్లెక్స్ నెంబర్స్కి వెళ్ళి 2 వస్తుండే, ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి. డిమోర్స్ థీరంలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం చేంజెస్ ఏం లేవు. యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలాగైతే 2 మార్క్ క్వశ్చన్ ఉంటుందో ఇప్పుడు 2 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అడిషనల్గా దీనికి వెళ్ళి 4 మార్క్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 4 మార్క్స్ అండ్ లాంగ్ క్వశ్చన్ ఆల్సో. అంటే లాంగ్ క్వశ్చన్ ఆల్రెడీ డిమోర్స్ థియరం నుంచి వెళ్ళి ఇంతకుముందు ఉంటుండే. ఇప్పుడు అడిషనల్గా ఏమవుతుందంటే డిమోర్స్ థియరంకి వెళ్ళి ఒక షార్ట్ క్వశ్చన్ ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఓకే, వెరిషైడ్ క్వశ్చన్లో కాంప్లెక్స్ నెంబర్స్లోకి వెళ్ళి ఒక వెరిషైడ్ క్వశ్చన్ ఎక్కువ ఇస్తున్నాడు. అంటే ఫస్ట్ 2 చాప్టర్స్లో ఇవి జరిగేది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఇంతకుముందు 2+4 మాత్రమే ఉంటుండే, ఇప్పుడు మనకి 2+2 అంటే 2 వెరిషైడ్ క్వశ్చన్స్, అంటే 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ 2 కూడా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 3 టైమ్స్. అంటే ఇది మళ్ళీ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 2 వెరిషైడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 7th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్. 9th, 10th, 11th అంటే 3 వెరిషైడ్ క్వశ్చన్స్ వచ్చేసి పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి వస్తున్నాయి. 12th క్వశ్చన్ బైనామియల్ థీరం. 7th టర్మ్ ఇన్ ది ఎక్స్పెన్షన్ ఆఫ్ బైనామియల్ థీరం కాబట్టి ఇది సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ వచ్చేసింది. 14th క్వశ్చన్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ 14th, 15th రెండు క్వశ్చన్స్ కూడా ర్యాండమ్ వేరియబుల్స్. ఇప్పుడు మనకు ఈజీగానే ఉంటాయి 2 వెరిషైడ్ క్వశ్చన్స్, 14th అండ్ 15th క్వశ్చన్. ఇక్కడ మనకు వెరిషైడ్ క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 15 క్వశ్చన్స్లో మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో నుంచి డిమోర్స్ థియరం నుంచి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే 4 వెరిషైడ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది. 7th వరకు అంటే ఫస్ట్ 3 చాప్టర్స్, 8th వరకు ఫస్ట్ 3 చాప్టర్స్ నుంచే మనకు వెరిషైడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ 8 క్వశ్చన్స్ ఫస్ట్ 4 చాప్టర్స్, నాట్ 3 చాప్టర్స్, ఫస్ట్ 4 చాప్టర్స్ మనం చూసుకున్నట్లయితే అవి కూడా సింపుల్గానే ఉంటాయి. వెరిషైడ్ క్వశ్చన్స్లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కానీ, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో కానీ, లేదంటే డిమోర్స్ థియరం కానీ, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో కానీ చాలా సింపుల్ ప్రాబ్లమ్సే ఉంటాయి.
ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం 8 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ వరకు 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత పర్మిటేషన్ కాంబినేషన్స్ అని బైనామియల్ థియరం కానీ ర్యాండమ్ వేరియబుల్స్ కానీ. సో ర్యాండమ్ వేరియబుల్స్లో 2 మన క్వశ్చన్స్ వెరిఫైడ్ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే 8 క్వశ్చన్స్ ఫస్ట్ 4 చాప్టర్స్ని బేస్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ 4 చాప్టర్స్ ప్లస్ 10th చాప్టర్స్ కలుపుకుంటే వెరిఫైడ్ క్వశ్చన్స్ని ఈజీగా మనం కవర్ చేసుకోవచ్చు. అంటే 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. మిగతాన్నింటిని మనం చాయిస్ కింద పెట్టిన ఏంటంటే బైనామియల్ థియరం కానీ పర్మిటేషన్ కాంబినేషన్ కూడా టచ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే వాటిని కొంత రిటర్న్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు 1 or 2 పర్మిటేషన్ కాంబినేషన్లో 3 ఉన్నాయి, అందులోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. అంటే మేజర్గా చూసుకుంటే ఫస్ట్ 4 చాప్టర్స్ ప్లస్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మిటేషన్ కాంబినేషన్ ఇవి చూసుకుంటే సరిపోతుంది మనకి ఈ వెరిఫైడ్ క్వశ్చన్స్కి. మిగతా అన్నిటికీ ఏవి కూడా ఇప్పుడు మెజర్ ఆఫ్ డిస్పర్షన్ కానీ బైనామియల్ థియరం కానీ వాటిని కొంత లీవ్ చేసినా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. మొత్తం ఇంతమంది 10 ఇస్తే 5 రాయాల్సి ఉంటుండే మనకు మొన్న అక్టోబర్లో జరిగిన దానిలో. కానీ ఇప్పుడు 12 ఇస్తే 5 రాయాలి. అంటే ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 16th 17th క్వశ్చన్ అనేది కాంప్లెక్స్ నెంబర్ నుంచి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిమోర్స్ థియరం నుంచి కూడా ఒక షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. డిమోర్స్ థియరంలో 18th క్వశ్చన్. తర్వాత 19th క్వశ్చన్ వచ్చేసి క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్. 20th క్వశ్చన్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. 21 క్వశ్చన్ వచ్చేసి పర్ముటేషన్ కాంబినేషన్స్. 21 and 22 ఆల్సో. అంటే ఇక్కడ మనకు వచ్చేసి 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఫస్ట్ మనకు మేజర్గా మ్యాథ్స్ ఏలో ఫస్ట్ 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే బైక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓన్లీ 5 చాప్టర్స్ మిగతా అన్నిటిని విడిచిపెట్టేసినా కానీ వితౌట్ చాయిస్ ఇక్కడ వరకు అటెంప్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు 75కి 75 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి మేజర్గా వచ్చే చాప్టర్ ఏంటంటే తర్వాత మన చాయిస్ కింద ఒకవేళ ఏమైనా మిస్టేక్ పోతున్నాయి, ఏమైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరు చూసుకోవాల్సిన చాప్టర్ ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్లో 23rd క్వశ్చన్, 24th క్వశ్చన్, 25th క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకు వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి వస్తున్నాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ని చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి ఈ 3 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సింపుల్గానే ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, సో ఇంకా ఇందులో 5 మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్ని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడితో మనకు ఎక్స్ట్రా చాయిస్ కింద కూడా షార్ట్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీలో 2 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 26th క్వశ్చన్ అండ్ 27th క్వశ్చన్. ఓకే, సో ప్రాబబిలిటీ కూడా కొంత ఈజీగా ఉంటుంది కాబట్టి కొంతమంది కొంత టిపికల్గా అంటే టఫ్ అని కొంత ఫీల్ అవుతారు. కాబట్టి ప్రాబబిలిటీ లివ్ చేసినా పడలేదు, ఎందుకంటే ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్లో మనకు ఓన్లీ 5 కాబట్టి ఇక్కడితో 5 కంప్లీట్ అయిపోతాయి. 5 కంటే ఎక్స్ట్రా కూడా చాయిస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి మన సెక్షన్ సి వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ కూడా మనకు 10 ఇస్తే అందులో 5 రాయాలి. ఇందులో కూడా మనకు 5 చాయిస్ కింద ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిమోర్స్ థియరం లాంగ్ క్వశ్చన్ని చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి 29th క్వశ్చన్ క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో నుంచి వస్తుంది. సో క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటున్నాయి, ఇప్పుడు లాంగ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేజర్గా క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే సేమ్ షార్ట్ క్వశ్చన్స్నే కొంచెం కన్వర్ట్ చేసి లాంగ్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఈజీగా మన ఫస్ట్ 5 చాప్టర్స్ చూసుకుంటే ఈజీగా మనం 75కి 75 తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 30 క్వశ్చన్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఫోర్త్ క్వశ్చన్ కూడా థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఇంతకుముందు ఒకటే వస్తుంది, ఇప్పుడు 2 వస్తున్నాయి. నెక్స్ట్ ప్రిజన్ అనేది లాంగ్ క్వశ్చన్, 32nd లాంగ్ క్వశ్చన్. ఇది ఫ్రమ్ ది చాప్టర్ పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు 28, 29, 30, 31, 32 ఇక్కడ వరకు మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ 5 చాప్టర్స్ నుంచి లాంగ్ క్వశ్చన్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. దీని తర్వాత మీరు 33 అనేది బైనామియల్ థియరం, 34 ఏమో ప్రాబబిలిటీ, 35 ఆల్సో ప్రాబబిలిటీ. నెక్స్ట్ 36, 37 వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్. ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే ర్యాండమ్ వేరియబుల్స్ని వెరీ షార్ట్ కింద యాజ్ వెల్ యాజ్ లాంగ్ క్వశ్చన్ కింద కన్సిడర్ చేసినట్లయితే
మీరు చాయిస్ కింద ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా కానీ మనకు లాంగ్ క్వశ్చన్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అంటే మనకు ఫస్ట్ 5 చాప్టర్స్తో పాటుగా ర్యాండమ్ వేరియబుల్స్ అనే చాప్టర్ తీసుకున్నట్లయితే మంచి మార్క్స్ని అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా బైక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నా 37 క్వశ్చన్స్లో మేజర్గా ఎందులోకి వెళ్ళి ఏ చాప్టర్కి ఎన్ని వస్తున్నాయో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మేజర్గా అయితే మీరు ఫస్ట్ 5 చాప్టర్స్తో పాటుగా ర్యాండమ్ వేరియబుల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే ఈజీగా స్కోర్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ది టుడేస్ మ్యాథ్స్ 2A పేపర్. సో రిక్వెస్ట్ టు ఆల్ once again, please subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.